హాయ్, ఇప్పుడు మనం హాలోటైడ్ గురించి మాట్లాడుతున్నాం. హాలోటైడ్ October 31 హాలోయిన్ అండ్ నవంబర్ 1 హాలోస్ డే, ఆల్ హాలోస్ డే అండ్ నవంబర్ 2 ఆల్ సోల్స్ డే జరుపుకుంటారు. ఈ హాలోటైడ్ ఈ 3 డేస్ని కలిపి మనం వీళ్ళు ఏమంటారు అంటే హిస్టారికల్గా హాలోటైడ్ అంటారు. ఈ హాలోటైడ్ అనేది కంప్లీట్గా బిబ్లికల్ కాదు, ఇట్స్ నాట్ బిబ్లికల్. ఎందుకంటే హాలోయిన్ అనేది హాలోస్ డే, హాలో అంటే సెయింట్ లేదా పరిశుద్ధుడు లేదా పరిశుద్ధం అని అన్నది. ఆల్ హాలోస్ డే లేదా ఆల్ సెయింట్స్ డే. హాలో అంటే సెయింట్ అన్నట్టు, పరిశుద్ధుడు. సమస్త పరిశుద్ధుల రోజుకు ముందు వచ్చేదాన్ని ఈవ్ అంటారు. ఈవ్ అంటే ముందు వచ్చే ఈవినింగ్. కాబట్టి హాలోస్ డేకి ముందు వచ్చే ఈవినింగ్ని హాలోస్ ఈవ్ అనేటోళ్ళు. అది క్రమంగా హాలోయిన్గా అయిపోయింది. ఆ హాలోయిన్ అనేది యాక్చువల్గా కొద్దిగా ఎట్లా స్టార్ట్ అయిందో కానీ మంచి రూపంలో స్టార్ట్ కావచ్చు, కానీ అది చెడుగా అయిపోయి మొత్తానికి దయ్యాలు కాస్ట్యూమ్లు వేసుకొని దయ్యాలను సెలబ్రేట్ చేసుకోవడం, భయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అవుతుంది. కాబట్టి అది బిబ్లికల్ కాదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి హాలోయిన్ అనేది క్యాథలిక్ ట్రెడిషన్లో ఓన్లీ పరలోకంలో ఉన్నారు అనే సెయింట్స్ని మాత్రమే జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు వాడతారు, సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు అనేది ఒక పరిశుద్ధులను పరిశుద్ధులకు సెలబ్రేషన్ కోసం యూజ్ చేస్తారు. కాబట్టి అలా పరిశుద్ధులను సెలబ్రేట్ చేసుకోవడం గురించి బైబిల్లో ఎక్కర్లేదు. కాబట్టి అది కూడా బిబ్లికల్ కాదు. నెక్స్ట్ ఏంటంటే పరిశుద్ధులు అని జ్ఞాపకం చేస్తుంటే క్యాథలిక్ ట్రెడిషన్లో కేవలం కొంతమందిని మాత్రమే పరిశుద్ధులు అంటారు. కానీ యాక్చువల్ బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తుని విశ్వసించేవారు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే, సెయింట్స్. కాబట్టి ఆల్ సెయింట్స్ డే జరుపుకోవచ్చు అని అంటే గుర్తు చేసుకోవడం మంచిదే. కాకపోతే ఏంటంటే వాళ్ళని గణపరచడానికి, వాళ్ళని ఆనర్ చేయడానికి ఒక డేని ఒక పండుగలో జరుపుకోవడం అనేది ఇట్స్ నాట్ బిబ్లికల్. నెక్స్ట్ సెకండ్ వస్తే ఆల్ సోల్స్ డేల గురించి చెప్తే వీళ్ళు సెయింట్స్ కాదు, అందరూ చనిపోయిన ప్రతి ఒక్కరి గురించి సెలబ్రేషన్. ఏంటంటే సెలబ్రేషన్ కాకుండా వాళ్ళ క్యాథలిక్ ట్రెడిషన్లో పర్గటరీ ఉంటుంది ఒకటి. ఏంటంటే పరలోకానికంటే ముందే చనిపోయిన వాళ్ళందరూ పర్గటరీకి వెళ్తారంట. ఇది బిబ్లికల్ కాదు, ఇది కూడా కంప్లీట్లీ నాట్ బిబ్లికల్. కాబట్టి మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తే ఏమవుతుందట, వాళ్ళు పర్గటరీ నుండి పరలోకం వెళ్ళిపోతారట. ఇది జస్ట్ కామెడీ. వినని వాళ్ళు ఫస్ట్ టైం అయితే చాలా నవ్వుతుంది. కాబట్టి ఏంటంటే ఇది కూడా బిబ్లికల్ కాదు. వాళ్ళ కోసం ప్రేయర్ చేసినది ఒక్కసారి చనిపోడు, తర్వాత జడ్జ్మెంట్ అని బైబిల్ చెప్తుంది. మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేసుడు అది ఇది ఏమి ఉండదు. ఓకే, కాబట్టి కావాలంటే బ్రతికున్న వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళు పరలోకం వెళ్ళాలి, వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తుని తెలుసుకొని పరలోకం వెళ్ళాలని అలా ప్రార్థన చేయి. అసలు రక్షించబడాలంటే ఏం చేయాలి అని అంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడదురు అని బైబిల్ చెప్తుంది. అపొస్తలుల కార్యం 16:30 కల్లా. కాబట్టి ఏదో మన క్రియల మీద మన నమ్మకం ఉంటే నువ్వేం పోతావంటే నరకం వెళ్ళిపోతావు. అంతేగాని నీకు పరలోకం రావాలంటే నువ్వు చేయవలసింది ఏం లేదా అంటే ఏం లేదు. కేవలం యేసుక్రీస్తు నీ కోసం చనిపోయి తిరిగి లేచి అని నమ్మితే మాత్రమే, దాని మీద మాత్రమే విశ్వాసం ఉంచు. కానీ నేను మంచితనంగా ఉన్నా అట్లా పరలోకం పోతా, నేను మంచి చేస్తున్నా, నేను మంచి చేయడం లేదు పరలోకం పోను అంటే నువ్వు పరలోకం పోవు. మరి కేవలం యేసు నా కోసం చనిపోయి తిరిగి లేచాడు నమ్మితే యేసుక్రీస్తు నీకు వెంటనే నిత్య జీవం అనుగ్రహిస్తాడు, నేను రక్షిస్తాడు. కేవలం సింపుల్. హార్డ్ పార్ట్ అంతా కూడా యేసుక్రీస్తు శిలువ మీద భరించేసిండు. కాబట్టి ఈ హాలోటైడ్ అంటే అనేది ఈజ్ కంప్లీట్లీ నాట్ బిబ్లికల్.